హలో ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సైడ్ నుంచి ప్రైవేట్ కంపెనీస్‌లో వేకెన్సీలు ఏవైతే ఖాళీగా ఉన్నాయో ఫుల్‌ఫిల్ చేయడం కోసం జాబ్ మేళాస్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటారు కదా! వాటికి సంబంధించి వీడియో అయితే చేస్తున్నాను. అప్‌కమింగ్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో 12థ్ రోజు ఏవైతే ఈవెంట్స్ ఉన్నాయో జాబ్ మేళాస్ వాటి గురించి అయితే మనం ఈ వీడియోలో చూద్దాము. అన్‌ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్ నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ రెగ్యులర్‌గా అప్‌లోడ్ చేస్తా ఉంటాను ఈ ఛానెల్‌లో. వాటికి సంబంధించిన నోటిఫికేషన్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అఫీషియల్ వెబ్‌సైట్ ఏదైతే ఉందో నైపుణ్యం.ఏపీ.gov.in అని చెప్పి అఫీషియల్ వెబ్‌సైట్ ఏదైతే ఉందో దీంట్లో ఇక్కడ జాబ్ మేళా అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! ఇక్కడ మనం క్లిక్ చేశామంటే వ్యూ ఆల్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశామంటే డేట్ వైస్‌గా ఇక్కడ అన్ని జాబ్ మేళాస్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మనకి ప్రొవైడ్ చేస్తారు. మనం 12థ్ డేట్‌కి సంబంధించిన నోటిఫికేషన్ గురించి చూద్దాము. ఇక్కడ చూడండి, శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్‌లో వచ్చేసి ధర్మవరంలో ఒక కాలేజ్ ఉంది. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్. అక్కడైతే జాబ్ మేళా అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది 12థ్ రోజు. ఇక్కడ వచ్చేసి ఏ కంపెనీస్‌లో వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి. ఏ కంపెనీ వాళ్ళు వచ్చి అక్కడ జాబ్ మేళా అనేది కండక్ట్ చేస్తున్నారు అన్న దాని గురించి ఇక్కడ చూద్దాము. ఇక్కడొచ్చేసి 5 కంపెనీస్ వాళ్ళొచ్చి ఇక్కడ జాబ్ మేళా అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒక కంపెనీ పేరొచ్చేసి యాక్ట్ ప్లాస్ట్ పెయింట్స్ అని చెప్పి ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఎంకే ఆటో కంపోనెంట్స్ అని చెప్పి ఉంది. హిటాచీ ఆటోమోటివ్, హుండై మొబైల్స్, నెక్స్ట్ వచ్చేసి ఫాక్స్‌కాన్ రైజింగ్ స్టార్స్ మొబైల్ అని చెప్పి ఈ 5 కంపెనీస్‌లో అయితే మ్యాన్ పవర్ అనేది తీసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ చూద్దాము. యాక్ట్ ప్లాస్ట్ పెయింట్స్ ఏదైతే కంపెనీ ఉందో ఆ కంపెనీ గురించి చూద్దాం ఫస్ట్ మనం ఇప్పుడు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, దీనికొచ్చేసి అసెంబ్లీ లైన్ ఆపరేటర్ అనే పోస్ట్‌ని ఫుల్‌ఫిల్ చేయడం కోసం అయితే తీసుకుంటున్నారు. 30 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. దీనికొచ్చేసి 14,000 వరకు మీకు సాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. దాంతో పాటు మీకు ట్రాన్స్‌పోర్టేషన్ అమౌంట్ అలాగే ఫుడ్‌కి సంబంధించిన అమౌంట్ కూడా మీరు దానికి సంబంధించిన బిల్స్ పెట్టుకున్నారంటే మీ సాలరీలోనే దానికి సంబంధించిన అమౌంట్ కూడా యాడ్ అయిపోవడం జరుగుతుంది. 14,000 సాలరీ ప్లస్ ఇవి కూడా ఇన్సెంటివ్స్ అనేవి యాడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడొచ్చేసి వర్కింగ్ లొకేషన్ పాలసముద్రం అనే లొకేషన్ ఏదైతే ఉందో ఇక్కడైతే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి 10థ్ క్లాస్, ఇంటర్మీడియేట్, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఈ జాబ్ మేళాకైతే అటెండ్ అవ్వచ్చు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఎలిజిబిలిటీ ఉంది అందరికీ కూడా. 18-30 ఇయర్స్ మధ్యలో ఉన్న ఏజ్ లిమిట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఈ జాబ్ మేళాకి అటెండ్ అవ్వచ్చు. ఓకే. దీనికొచ్చేసి ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు. ఫ్రెషర్స్ అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ఓకే. నియర్ బై ఉన్న క్యాండిడేట్స్ అయితే మిస్ చేసుకోకండి. ఎవరైతే శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్‌కి సంబంధించిన క్యాండిడేట్స్ ఉన్నారో ధర్మవరంకి నియర్ బై ఉన్న క్యాండిడేట్స్ ఇక గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్‌లో అయితే ఈ జాబ్ మేళా అనేది నిర్వహిస్తున్నారు. ఓకే. నెక్స్ట్ కంపెనీ గురించి చూద్దాం ఇప్పుడు. ఈ ఎంకే ఆటో కంపోనెంట్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో ఫ్రెండ్స్, దీంట్లో కూడా అసెంబ్లీ సూపర్వైజర్ అనే పోస్ట్‌ని ఫుల్‌ఫిల్ చేయడం కోసం 30 వేకెన్సీలు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇక్కడొచ్చేసి 13,000 నుంచి 18,000 వరకు మీకు సాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. ఈ సాలరీ అనేది మీ బేస్డ్ ఆన్ ఇగ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌ని బేస్ చేసుకొని 13,000-18,000 వరకు మీకు సాలరీ అనేది పే చేస్తారు. ఇక్కడ కూడా అలవెన్స్ అనేవి ఉన్నాయి. ట్రాన్స్‌పోర్టేషన్ ఇంకా ఫుడ్ కూడా దీనికి సంబంధించిన అమౌంట్ కూడా మీకు ఎవ్రీ మంత్ సాలరీలో యాడ్ చేయడం జరుగుతుంది. వాటికి సంబంధించిన బిల్ అనేది మీరు పెట్టుకోవాలి. ఓకే. వర్కింగ్ లొకేషన్ వచ్చేసి పెనుకొండ అనే లొకేషన్ ఏదైతే ఉందో ఇక్కడైతే వర్క్ చేయాల్సి ఉంటుంది మీరు. ఇక్కడ కూడా క్వాలిఫికేషన్ వచ్చేసి 10థ్ క్లాస్, ఇంటర్మీడియేట్, డిప్లొమా, డిగ్రీ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అయితే అడిగారు. ఫీమేల్ క్యాండిడేట్స్‌కి ఎలాంటి అవకాశం లేదు ఫ్రెండ్స్. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ ఎంకే ఆటో కంపోనెంట్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. ఓకే. 19 ఇయర్స్ నుంచి 33 ఇయర్స్ మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్‌కి. దీనికి కూడా ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు. ఫ్రెషర్స్ అప్లై అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీ గురించి చూద్దాము. హిటాచీ ఆటోమోటివ్ అనే కంపెనీ ఏదైతే ఉందో ఫ్రెండ్స్, దీంట్లో అసెంబ్లీ సూపర్వైజర్ అనే పోస్ట్‌ని ఫుల్‌ఫిల్ చేయడం కోసం ఇక్కడ కూడా 30 వేకెన్సీలు అనేవి ఖాళీగా ఉన్నాయి. 30-18,000 వరకు సాలరీ అనేది పే చేస్తున్నారు. పెనుకొండ అనే లొకేషన్‌లో వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్మీడియేట్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అయితే రిక్రూట్ అనేది చేసుకోవడం జరుగుతుంది. మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ప్రిఫర్ చేస్తున్నారు. 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు కాబట్టి ఫ్రెషర్స్ కూడా ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. హుండై మొబైల్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో కూడా 30 వేకెన్సీస్ అనేవి ఖాళీగా ఉన్నాయి. ఇక్కడొచ్చేసి 15,500 నుంచి సాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా ట్రాన్స్‌పోర్టేషన్, ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు. పెనుకొండలోనే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఫీమేల్ క్యాండిడేట్స్‌ని తీసుకోవట్లేదు. 18 నుంచి
23 ఇయర్స్ మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ మీదకి. ఓకే. నెక్స్ట్ కంపెనీ గురించి చూద్దాము. ఈ కంపెనీ వచ్చేసి ఫాక్స్కాన్ రైజింగ్ స్టార్ మొబైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి కంపెనీ పేరు ఉంది. దీనికి వచ్చేసి వేర్ హౌస్లో వేకెన్సీలు అనేవి ఖాళీగా ఉన్నాయి. స్టోర్ అనమాట. వేర్ హౌస్ అంటే స్టోర్లో అయితే వేకెన్సీలు అనేవి ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి 50 వేకెన్సీస్ అనేవి ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. దీనికి వచ్చేసి సాలరీ ఇక్కడ చూడండి 14,000 వరకు మీకు సాలరీని పే చేయడం జరుగుతుంది. దాంతోపాటు 1,500 అటెండెన్స్ బోనస్ ఇస్తున్నారు. అలాగే 2 వే ట్రాన్స్పోర్టేషన్ ఉంది. దాంతోపాటు ఫ్రీగా అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే. ఇవన్నీ బెనిఫిట్స్ అయితే కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. వర్కింగ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్లో కంపెనీ ఉంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించింది హైదరాబాద్లో వర్క్ చేయాలి అనుకున్న క్యాండిడేట్స్ అయితే ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఎవరైతే శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్ సంబంధించిన క్యాండిడేట్స్ ఉన్నారో ధర్మవరంకి నియర్ బైగా వాళ్ళు హైదరాబాద్లో వర్క్ చేయాలి అనుకుంటే మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. దీనికి వచ్చేసి క్వాలిఫికేషన్ 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ ఏ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళైనా సరే ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. అందరినీ తీసుకుంటున్నారు. ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే ప్రిఫరెన్స్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మేల్ క్యాండిడేట్స్కి అయితే ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు. సో ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే హైదరాబాద్లో వర్క్ చేయాలి అని అనుకుంటున్నారో 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్న మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 30 ఇయర్స్ మధ్యలో ఉన్న క్యాండిడేట్స్కి అయితే తీసుకోవడం జరుగుతుంది. ఓకే. ఇవి చూసుకొని మీరు ఈ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. ఇది ఫ్రెండ్స్ ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్. మీకు ఇంకా దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అక్కడ నుంచి నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. డిఫరెంట్ కంపెనీస్లో డిఫరెంట్ వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. అవి ఫుల్ఫిల్ చేయడం కోసం అయితే ఈ జాబ్ మేళా అనేది కండక్ట్ చేస్తున్నారు శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్లో. రెగ్యులర్గా నేను ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను కాబట్టి వాటికి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ మీకు ఇమీడియట్గా రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా ఈ వీడియోని షేర్ చేసుకోండి. వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.